హాయ్! వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మనం సొరకాయ కూర వండేటప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత లోపల ముదిరిపోయిన గింజల్ని గుజ్జుతో పాటు తీసేస్తాం కదా! ఇప్పుడు దానితోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా తీసిన గుజ్జుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని దానిలో కారానికి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం నువ్వుపప్పు, పల్లీలు వేసుకోవాలి. వేసుకుని ఈ పోపునంతా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేగింది. దీన్ని తీసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఒక చిన్న టొమాటో ముక్కలు కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక 4-5 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర, పులుపుకి సరిపడా కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకుని ఇవన్నీ కలిపి మూత పెట్టుకుని సిమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మధ్యలో కలుపుకోవాలి. కలుపుకుని ఈ సొరకాయ ముక్కల్ని మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందు వేపు పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. వేసుకుని ఇలా కొంచెం బరగ్గా అయిన తర్వాత దానిలోకి మనం మగ్గపెట్టి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకుని మళ్ళీ అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసిన తర్వాత ఈ పచ్చడి ఇలాగా రెడీ అయింది. ఇప్పుడు దీనికి సర్వింగ్ బౌల్లో తీసి పోపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చడి బౌల్లోకి తీసుకున్నాను. దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని వేపుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత దీన్ని తీసి పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసుకుంటే సొరకాయ పచ్చడి రెడీ అవుతుంది. సొరకాయ పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.